హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరి క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం రెజిన్ ఆర్ట్ చేద్దాం. ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గ్లౌజ్ అయితే వేసేసుకున్నా. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. 6 ఇంచెస్ ఆర్ట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నా. మౌల్డ్ మాస్క్ అయితే కంపల్సరీ వేసుకోండి. నేనైతే ఈ ఓట్రా రెజిన్ కిట్ అయితే యూజ్ చేస్తున్నా. ఇందులో చిన్నది పెద్దది అయితే బాటిల్స్ ఉంటాయి. ఒకటేమో రెజిన్ ఏ, హార్డ్నర్ బి. ఇది వచ్చేసి బబుల్ బ్లాస్టర్. బబుల్స్ రెజిన్లో ఫామ్ అయితే బ్లాస్ట్ అయితే ఈ స్ప్రే చేస్తే. నెక్స్ట్ కప్స్ రెజిన్ మిక్స్ చేసుకోనికి, అండ్ ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇవి కలర్స్. నెక్స్ట్ మనకు కావాల్సింది వేయింగ్ మిషన్. వేయింగ్ మిషన్ తోటే మనం కరెక్ట్ రేషియోని మెజర్ చేయగలుగుతాం. మనం తీసుకున్న రెజిన్ కిట్ మీదనే ఉంటుంది ఏ రేషియోతో మనం ఈ రెజిన్ హార్డ్నర్ని మిక్స్ చేయాలని. నా రెజిన్ కిట్ ఓట్రాది అయితే 2:1 రేషియో. మీకు ఈ రేషియో అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒకసారి ఈ రేషియో మొత్తం క్యాలిక్యులేట్ చేసి పెడతా, చూసుకోండి. రెజిన్ మిక్స్ చేసుకున్నాక బబుల్ బ్లాస్ట్ అయితే ఒకసారి స్ప్రే చేసుకొని మళ్ళీ సేమ్ ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ మౌల్డ్ని కూడా పేపర్ టేప్తో క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే దానికి అతుకపోతాయి. ఇంకొక కప్పు తీసుకొని హాఫ్ డివైడ్ చేసుకుంటున్నా రెజిన్ని. ఎందుకంటే నేను 2 కలర్స్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నా నేను చేసే ప్రోడక్ట్లో. సో ఈక్వల్ మెజర్ చేసుకున్నాక నేను 2 కలర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. నేను యూజ్ చేసేది ఇది పిగ్మెంట్ కాదు, పౌడర్ టైప్ ఉంటుంది ఇది. సో ఓన్లీ కొంచెం తీసుకొని ఒక కప్లో పింక్, ఇంకొక కప్లో బ్లూ తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే రెండిట్లో వేసుకుందాం. సో ఇలా 2 కలర్స్ పింక్ అండ్ బ్లూ తీసుకున్నా. సో మనం మౌల్డ్లో ఏ డైరెక్షన్ అన్నా కలుపుకోవచ్చు. నేను ఒక డిజైన్ లాగా ఫామ్ చేద్దాం అనుకున్నా, కానీ అదైతే రాలేదు. ఇట్స్ ఓకే. నేనైతే ఫస్ట్ బ్లూ వేసుకున్నాక మధ్యలో పింక్ వేసుకుంటున్నా. సో ఇలా చేసుకున్నాక 24 అవర్స్ అయితే దీని పక్కన పెట్టేయాలి. అప్పుడే హార్డ్ అవుతుంది ఇది. నేను చేసుకుంది అయితే ఫస్ట్ లేయర్ ఇది. దీని మీద నేను పిక్చర్స్ని కట్ చేసుకొని దాని మీద టేప్ వేసిన, ఎందుకంటే పిక్చర్స్ ఖరాబ్ అవుతాయి రెజిన్ వేసినాక. ఇది సెకండ్ లేయర్ నేను ఇప్పుడు వేసేది. యాక్చువల్గా లామినేటెడ్ పిక్చర్స్ పెట్టుకోవాలి, కానీ అది నాకు అవైలబుల్ లేదని చెప్పి నేనైతే ఇట్లా ట్రై చేసిన. పిక్చర్ మీద టేప్ వేసేసిన, సో పిక్చర్ ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పి. ఇది నార్మల్ పేపర్ జిరాక్స్. సో మళ్ళీ నార్మల్ 10 గ్రామ్స్ రెజిన్ 2:1 రేషియోలో కలుపుకొని దాన్ని సెకండ్ లేయర్ లాగా దీని మీద వేసేసుకుంటున్నాను నేను. దానికన్నా ముందు నేను చిన్నగా ఫస్ట్ గోల్డ్ ఫ్లేక్స్ తీసుకుంటున్నా. దీన్ని కప్ ఉల్టా చేసి దాని మీద పెట్టేసుకుంటే ఒక 2-3 డ్రాప్స్ రెసిన్ వేసేస్తే అది దగ్గరికి అయిపోతుంది. సో దాని సైడ్స్కి ఇలా జస్ట్ స్టిక్ చేద్దాం అనుకున్నా. టూత్ పిక్ తీసుకొని దాన్ని ఇలా కొంచెం తీసుకొని అందులో స్టిక్ చేసుకోవాలి. ఏ ప్లేస్ అయితే స్టిక్ చేసుకుందాం అనుకుంటామో అక్కడక్కడ నేను మొత్తం ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఖాళీగా ఉంది కదా. సెకండ్ లేయర్ అయితే దీన్ని వేసేసుకుంటున్నా. వేసుకున్నాక జస్ట్ మనం స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. ఆ గోల్డ్ ఫ్లేక్స్ అటు ఇటు కదలకుండా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అది ఫోటో మీద వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ డే అయితే దీన్ని డిమోల్డ్ చేసిన. నేనైతే ఇది చేయడం ఫస్ట్ టైం. చేసేటప్పుడు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. అండ్ ప్రోడక్ట్ ఇలా మంచిగా గట్టిగా వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.